గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అయితే కొంత స్తబ్దత ఉంది. జనరల్గా రోజువారీగా జరిగే ప్రెస్ మీట్లో వివరణ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప పెద్ద వివాదం అనేది రాలేదు. సంచలనంగా చూస్తే కవిత రాసిన లెటర్ పెద్ద సంచలనంగా మారింది. కవిత చెప్తున్న దయ్యాలు ఎవరు అనేది ఇప్పుడు చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కవిత రాసిన లెటర్ దయ్యాలు లీక్ చేశాయంటే ఆ దయ్యాలు ఎవరై ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ లెటర్కి యాక్సెస్ ఎవరికి ఉంటుంది? కవితకు ఉంటుంది, కూతురు రాసింది కవితకు ఉంటుంది, లేదంటే కేసీఆర్కు ఉంటుంది. కేసీఆర్ స్వయంగా చేయకపోయినా కేసీఆర్ దగ్గర ఉండే అత్యంత అనుచరులు ఎవరు, అత్యంత సన్నిహితులు ఎవరు, ఆయన రోజువారీ కార్యక్రమాలు చూసేది ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే లీక్ కావాలి. వాళ్ళ ఉద్దేశంలో, కవిత ఉద్దేశంలో కేసీఆర్ రోజువారీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, కేసీఆర్ను ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలిసేవాళ్ళు, కేసీఆర్ వ్యక్తిగత విషయాలు కూడా చూసేవాళ్ళే ఈ లెటర్ లీక్ చేశారనేది చాలా స్పష్టంగా చెప్పారు. అలా చూసినప్పుడు మనకు స్పష్టంగా కనిపించేది ఒకటి హరీష్ రావు, కేటీఆర్ అండ్ సంతోష్ రావు. ఈ ముగ్గురులో కూడా మనం ఇంకా కేసీఆర్కి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు అంటే ఆయన ఎవరిని కలవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆయన భోజనం ఎప్పుడు చేస్తారు, ఆయనకి ఎలాంటి కూరలు ఇష్టము, ఎలాంటి మనుషులు ఇష్టము, ఆయన టేస్ట్లు ఏంటి, ఆయనకు మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసింది, ఆర్గనైజ్ చేసేది కూడా సంతోషరావు. అలాగే మిగతా ఇద్దరు కూడా కేటీఆర్కు ఎప్పుడు అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోగలరు. అలాగే హరీష్ రావు కూడా